మాజీ ఎంపీ నందిగం సురేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మరోసారి నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ ఇంటి వద్ద టీడీపీ కార్యకర్త రాజు వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్ కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించాడు. నందిగం సురేష్ ను చంపేయాలంటూ హంగామా చేశాడు. అనంతరం నందిగం సురేష్ కార్లపై దాడి చేశాడు టీడీపీ కార్యకర్త రాజు. ఘటనపై నందిగం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. నందిగం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకొని పోలీసులు అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో నందిగం సురేష్ ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్త ఫిర్యాదుతో నందిగం సురేష్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను తుళ్లూరు పిఎస్ కు తరలించారు. నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? తన ఇంటి ముందు టీడీపీ కార్యకర్త అల్లరి చేసినప్పుడు తన కారు అద్దాలను ధ్వంసం చేసి వీరంగం సృష్టించినప్పుడు కంప్లైంట్ చేస్తే పట్టించుకోని అధికారులు ఇప్పుడు తన భర్తని ఏ కారణంతో అరెస్టు చేశారంటూ నందిగం సురేష్ భార్య పోలీసులను ప్రశ్నిస్తున్న వెర్షన్ అది మనం చూస్తూ ఉన్నాం. పోలీసులతో మాట్లాడుతున్నారు నందిగం సురేష్. మరో పక్కన కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, ఈసారి ఏ కారణాన్ని చూపి అదుపులోకి తీసుకున్నారు? తాము కంప్లైంట్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ కాని పోలీసులు ఈసారి తన భర్తను ఎట్లా అదుపులోకి తీసుకున్నారని ఆయన సతీమణి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చెప్తున్నారు పోలీసులు? మాజీ ఎంపీ నందిగం సురేష్ పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గతంలో దాదాపు 100 అక్రమ కేసులు బనాయించి దాదాపు 150 రోజులకు పైగా జైల్లో ఉంచారు. మరోసారి నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న నందిగం సురేష్ ఇంటి దగ్గర తెలుగుదేశం కార్యకర్త ఇసుకపల్లి రాజు తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్ కుటుంబ సభ్యుల్ని, భార్యని, తల్లిని కూడా అసభ్య పదార్థ జాలాలతో దూషించాడు. నందిగం సురేష్ ను చంపేస్తే తనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని కూడా రాసిస్తానంటూ హడావిడి చేశాడు, హత్యలు సృష్టించాడు. అయితే ఇదే నేపథ్యంలో ఎందుకు నువ్వు ఇక్కడ హడావిడి చేస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు అని ప్రశ్నించడానికి నందిగం సురేష్ అనుచరులు అక్కడికి వెళ్లారు. అక్కడ గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత నందిగం సురేష్ భార్య కారు పైన అతను దాడి చేయడం జరిగింది. వెంటనే నందిగం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని ఎవిడెన్స్లు కూడా ఇచ్చారు. తర్వాత తెలుగుదేశం కార్యకర్త రాజు ఫిర్యాదు చేశాడు. అయితే తెలుగుదేశం నాయకుల ఒత్తిళ్లతో నందిగం సురేష్ అనుచరులు నందిగం సురేష్ పైన దాడి చేశారు. నందిగం సురేష్ భార్య ఇచ్చిన కంప్లైంట్ ను పోలీసులు పూర్తిగా పక్కన పడేశారు. కొద్దిసేపటి క్రితం నందిగం సురేష్ ఇంటికి వెళ్లి ఆయన్ను పోలీసులు బలవంతంగా కారు ఎక్కించుకుని దాదాపు గంట పాటు రాజధానిలో అటు ఇటు తిప్పుకుంటూ చివరికి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే తుళ్లూరు పోలీసుల్ని నందిగం సురేష్ భార్య ప్రశ్నించారు. నేను ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది? వాళ్ళకన్నా ముందు 4 గంటల ముందు నేను కంప్లైంట్ ఇచ్చాను. నా కంప్లైంట్ మీరు ఎందుకు పట్టించుకోలేదు? నేను ఎవిడెన్స్ తో సహా ఇస్తే ఎందుకు టీడీపీ కార్యకర్త పైన రాజు పైన కేసు నమోదు చేయలేదు? అక్రమంగా తన పైన కేసు పెట్టాడు రాజు తెలుగుదేశం నాయకుల ప్రోద్బలంతో. ఆ కేసును కట్టి ఎందుకు తీసుకెళ్తున్నారని కూడా పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు అయితే స్టేషన్ లోకి ఎవరిని రానివ్వకుండా గేట్లు వేసేశారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు?
గేట్ ఇసి కొట్టండి.